పేరు అనిత రమేష్. నేను అచ్చంపేట నుంచి రావడం జరిగింది. సో నేను ఎస్జిటిగా 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నా జాబ్లో నా శాలరీ వచ్చేసి 85,000. మా హస్బెండ్ స్కూల్ అసిస్టెంట్. సో తను కూడా 95,000. ఇద్దరికి కలిపేసి 1,60,000 1,70,000 ఇన్కమ్ వస్తుంది. సో మామయ్య రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ, అన్నయ్య సిఐగా వర్క్ చేస్తున్నారు. బట్ వెస్టేజ్ అంటే ఈరోజు గుండెల్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే దీంట్లో లైఫ్ ఏంటో నా జాబ్లో ఇప్పుడు దాకా ఎంప్లాయీస్ చాలా మాట్లాడారు వచ్చి. సో నిజంగా గవర్నమెంట్ జాబ్ అనేసి మన లైఫ్ అయిపోయినంత వరకు దానికోసమే ఎదురు చూస్తున్నాం. సో వేరే ఆలోచనలు లేకుండా లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. సో దయచేసి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ ఎవరికి జనరేషన్కి అయితే ఎవరికి దొరకట్లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అమ్ముడపోయింది. సో ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి చాలా తక్కువ జాబ్స్ రావడం. ఇంకొకటి జాబ్ వచ్చినా కానీ దాంట్లో లైఫ్ అనేది లేదు. దయచేసి అందరూ కూడా గుర్తుంచుకోండి. సో ఇట్లా నేను వెస్టేజ్కి కనెక్ట్ అవ్వడం బాగా ఇంత హార్ట్ఫుల్గా దీనిలో వర్క్ చేయడానికి రీజన్ ఏంటంటే, సో మా బాబుకి న్యూమోనియా ప్రాబ్లం ఉండే. సో ఒక తల్లిగా నిజంగా వాడికి 6 మంత్లోనే బాబుకి న్యూమోనియా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో నాకు ఇంజెక్షన్స్ అంటే చాలా భయం. కానీ నా కళ్ళ ముందరే వాడికి కూర్చొని ప్లేస్ అంటూ లేదు బాడీ మొత్తంలో. ఈవెన్ కాళ్ళలో కూడా క్యాన్లా కోసం కూర్చోయింది నర్వ్స్ దొరకక. సో నిజంగా నాకైతే అదొక నరకం లాగానే అనిపిస్తుండే. తల్లిగా నేను ఏం పాపం చేసిండ్రా బాబు, దేవుడు ఈ విధంగా శిక్ష అనిపిస్తున్నాడు నాకు అనేసి అనుకునేదాన్ని ఒక టైంలో. సో అలా హెల్త్ ప్రాబ్లం ఉన్న నేను సప్లిమెంట్స్ వెస్టేజ్ అంటే ఫస్ట్ సప్లిమెంట్స్ కోసమే రావడం జరిగింది. సో అట్లా సప్లిమెంట్స్ మా బాబుకి రెస్పోకేర్, ఇండిగో ప్రోటీన్ పౌడర్, మల్టీవిటమిన్ గమ్మీస్ యూజ్ చేసిన తర్వాత సో 2.5 ఇయర్స్ నుంచి అవే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మా బాబుకి కరోనా అనేది రిపీట్ అవ్వలేదు. సారీ, రెస్పిరేటరీ సిస్టమ్ న్యూమోనియా అనేది రిపీట్ అవ్వలేదు. సో ఒకసారి చూడండి. సో నిజంగా అలా నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే 15 ఇయర్స్ మామయ్య రిటైర్డ్ అయిన తర్వాత. సో రిటైర్డ్ అయినాక గవర్నమెంట్ ఏముంటుంది అంటే ఇంకా చేత కాదేసి ఇంట్లో కూర్చోనేసి 40,000 వస్తే 20,000 ఇచ్చేసి నెలకు ఇచ్చేసి ఇంట్లో కూర్చుంటారు. అవునా కదా? సో కానీ వర్క్ చేసే వాళ్ళు కూర్చుంటారా? 20,000 అనేది సరిపోతుందా ఇప్పుడు? సో అట్లా ఏం చేయాలని ఒక 15 ఎకర్స్ ల్యాండ్ అచ్చంపేట దగ్గరలో ఉంటుంది. సో అక్కడ వ్యవసాయం చేస్తాడు మామయ్య. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి, అంత కల్తీ అయిందనే ఉద్దేశంతో. అట్లా మామయ్య వ్యవసాయం చేస్తున్నప్పుడు మామయ్య ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. అక్షిత్, మా పెద్దబాబు పేరు అక్షిత్. సో ఇట్లా హెల్త్ ప్రాబ్లం దీనివల్ల నేను సప్లిమెంట్స్ వాడడం వల్ల బాగా అయింది. సో ఈ వ్యవసాయానికి కూడా వాడండి మామయ్య బాగుంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో 2 ఎకరాలలో వరి, మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ. సో అది 2 ఎకరాలు ఓన్లీ మాకు తినడానికే పండిస్తే ఎప్పుడు కూడా 4 ట్రాక్టర్ల వడ్లు వస్తుండే. కానీ వెస్టేజ్ హ్యూమిక్, నానోటెక్ అండ్ గ్రాన్యుల్స్ యూజ్ చేయడం వల్ల 1 ట్రాక్టర్ అంటే 5 ట్రాక్టర్ల వడ్డు రావడం జరిగింది మాకు. సో ఆ విధంగా నేను ఏదైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు ఎంబడే నాకు బిజినెస్ చేయాలని అంటే గవర్నమెంట్ జాబ్ కంఫర్ట్ జోన్ కాదు అని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే ఒకప్పుడు అంటే వెస్టేజ్ రాకముందుకే మా కొలీగ్, నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను. సో మా కొలీగ్ ఒక యాక్సిడెంట్లో చనిపోతే తనకి శాలరీ 70,000 తను చనిపోయినప్పుడు. కానీ చనిపోయిన తర్వాత తన శాలరీ గవర్నమెంట్ ఇచ్చేది 3,000 మాత్రమే పంపింది. సో నేను అప్పుడు అనుకున్నా, 70,000 శాలరీ డిజైన్ అయిన ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. బాగుంటుందా? మరి 3,000 పాల బిల్ అన్న అవుతుందా? మరి ఎలా బతకాలి? సో అప్పుడు నాకు నిజంగా నేనున్నది కంఫర్ట్ జోన్ కాదు అనేసి ఏదైనా చేయాలి అంటే దేవుడు నిజంగా ఈ అవకాశాన్ని పంపించిందని అనుకుంటున్నా. సో అలా నాకు అన్ని ఇన్కమ్ నచ్చి, ఎస్పెషల్లీ అన్నీ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్లో రావడానికి కొంచెం ఆలోచిస్తారు. బట్ నేనైతే నిజంగా అంటే ఫ్యామిలీస్లో చాలా వచ్చినాయి. మనకు ఉంది కదా, మా ఫ్యామిలీ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. మనకు మామయ్య కూడా ఎంతో కొంత సంపాదించిన ఆస్తి ఉంది. సో మనకి ఇలాంటిది అవసరం లేదు. పోయి నువ్వు బయటకు వెళ్ళేసి వర్క్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు అని మా హస్బెండ్, మామయ్య, సో అన్నయ్య వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. బట్ నాకు ఎందుకో 3 జనరేషన్ ప్లాన్ అని చెప్పారు కదా. సో మా ఆయనకు నేను ఒకటే చెప్పాను, సరే మీ నాన్న నీకైతే ఇల్లు ఇచ్చాడు, ఎంతో కొంత ఆస్తి ఇచ్చాడు కదా, రేపు మనకు 3 కొడుకులు, మరి నువ్వేమి ఇస్తున్నావు నీ పిల్లలకని నేను చెప్పడం జరిగింది. సో ఆ మాటకి నాకు ఇప్పుడు తన సపోర్ట్ దొరికింది.
సో అట్లా ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ కోసం వేచి ఉండకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క పొటెన్షియాలిటీ నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అందుకనేసి ప్రతి ఒక్కరికి కూడా సో ఈ బిజినెస్లో సక్సెస్ అనేది ఏది కూడా ఊరికి రాదు మనకి, అవునా కాదా? సో ఏదైనా సరే కష్టం అనకుండా ఇష్టంగా పని చేయండి. సో అందరం కూడా ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ పిఎస్ఆర్ సార్ టీంలో మనం ఉండి కూడా సక్సెస్ అవ్వలేదంటే మనంత మూర్ఖులే ఉండరు. సో ఖచ్చితంగా మనము కష్టం కాకుండా ఇష్టంగా తీసుకొని ఇష్టంగా వర్క్ చేసి సక్సెస్ ఇచ్చి మన ఫ్యామిలీకి మనం భరోసాగా నిలబడతాం. సో ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి సో ఎస్పెషల్లీ నేను నిజంగా 2 years నుంచి జర్నీ ఏ రోజు కూడా నేను క్విట్ అవ్వాలి, టీం రాలేదు అని. సో వచ్చినా రాకుండా నేను నిలబడ్డా ధైర్యంగా. దానికి మెయిన్ కారకులు సో ఎంఎస్ఆర్ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నాకు ఇంత ధైర్యంగా నిజంగా నాకు స్కూలు ఇల్లు తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు. అలాంటి దాన్ని నేను ఇక్కడ జర్నీ చేయడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దానికి కారణం ఎంఎస్ఆర్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గారు.